Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా స్పెషల్ 2 ఎపిసోడ్స్ వస్తాయండి. ఇవి చాలా స్పెషల్ ఎపిసోడ్స్. మై ఫేవరెట్ అంకుల్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. ఈ రోజు వచ్చి అంకుల్ గా అంటే ఆయన స్వతహాగా అడిగారు నాకు ఏదైనా చెప్పులు కావాలి అండ్ బట్టలు కావాలి అని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. జనరల్గా అసలు ఆయన ఏమి అడగరండి. ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను కదా, ఇది కావాలి అని ఇప్పుడు వరకు ఏ రోజు అడగలేదు. ఆంటీ అన్న చిన్న చిన్న కోరికలు అడుగుతారు కానీ అసలు అంకుల్ అస్సలు అడగరు అనమాట. సో ఇప్పుడు అంకుల్ని షాపింగ్ తీసుకెళ్తున్నాము, అంకుల్ని ఆంటీని. వాళ్ళ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వ్లాగ్లో చూదురు కానీ అంకుల్ బర్త్డేకి మేము ఏమి ఇస్తున్నాము అనేది. యాక్చువల్ గా ఏంటంటేనండి, మా నాన్న బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోరు, కొంచెం నాలాగే అనమాట. చిన్నప్పుడు నేను కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఆయన కూడా యంగ్ ఏజ్ లో బాగా సెలబ్రేట్ చేసుకునేవారంట బర్త్డేని. ఓవర్ ఇయర్స్ ఆయనకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మొన్న ఫస్ట్ టైం నన్ను అడిగారు. మేము మొన్న ఒకసారి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అడిగారు అనమాట, ఈ బార్ మీరా బర్త్డే బి కరెంగే అని అన్నారు. అరే పప్పా అడిగారంటే ఇంకా నో చెప్పే ఛాన్సే లేదు. ఇంకా అక్కడ యుఎస్ లో కూతురు అయితే అసలు ఇంకా ఎలా అయినా సరే పప్ప బర్త్డే గ్రాండ్ గా చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ అయిపోయారు అనమాట ఫ్యామిలీ అంతా. నేను మా తమ్ముడు మా చెల్లెలు డిసైడ్ అయిపోయాం ఈసారి పార్టీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని. మీ అందరికి తెలుసా, పప్ప బర్త్డే కోసం వేరే ఊరు నుంచి కూడా కజిన్స్ వస్తున్నారు. కజిన్స్ అందరూ వచ్చేస్తున్నారు. మా చెల్లెలే రాలేకపోతుంది పాపం, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కూడా అందుకే రాలేకపోతుంది. బట్ అదర్వైజ్ ఆల్ ద కజిన్స్ ఆర్ కమింగ్ అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రాండ్ పార్టీ. సో దానికోసం మా నాన్న ఫస్ట్ ఆయన చెప్పులు పాడైపోయారు, ఎప్పుడు అడగరు, నేనే వెళ్ళి తీసుకొని వస్తాను. ఆయన చెప్పులు కూడా ఆయన బయటికి వెళ్ళి షాపింగ్ చేయరు. సో ఈ రోజు ఫస్ట్ మనము షాపింగ్ కి బయలుదేద్దాం. అసలు ఆయన ఎలా కొనుక్కుంటారు ఏంటి మీరు ఎప్పుడు చూడలేదు కదా, పదండి మీకు తెలుసు ఎలా ఉంటుందో. బయటికి వెళ్తున్నామని గట్టిగా అరుస్తున్నాయి. అవును, వాడికి తెలిసిపోయాయి కదా. మేము బయటికి వెళ్ళిపోతున్నాం. చాలు మమ్మీ వాళ్ళు తాళం వేసుకొని కిందికి వచ్చేస్తున్నారంటే మనం కూడా బయలుదేరుతాం. చాలు షాపింగ్ రెడీ అయిపోయారు. వావ్ అంకుల్, నైస్ షర్ట్. ఆ షర్ట్ నేనే తెచ్చా. ఏంటంటే మీకేం షాపింగ్ చేయించాలి? నొక్కాలి లిఫ్ట్ నొక్కకుండా. మీకు పాదరక్షల, అంకుల్కి పాదరక్షలు, మీకు అంతే. మీకు షాపింగ్ గోల్డ్ షాపింగ్ చేద్దామండి. రెడీ గోల్డ్. ఆంటీ కిందకి దిగిన వెంటనే ఏ చెట్టుకి ఏ పువ్వులు ఉన్నాయని చూసుకుంటూ ఉంటారనమాట. ఆంటీ నేను ఆల్రెడీ ముందుకు వేసుకున్నానండి. అండి చూడండి, పార్టీకి వస్తాయి, పార్టీకి వేసుకున్నట్టు ఉంటుంది. మామూలుగా విడిగా కూడా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఇది రెడ్ బాగుంది కదా. పప్పాకి షాపింగ్ చేస్తుంది ఆవిడ. అది కూడా వేసుకుని చూడండి, ఒకసారి వాక్ కూడా చేసి చూడండి. ఏదో ఒకసారి వాక్ చేయండి, క్యాట్ వాక్. బాగున్నాయండి, వెరీ నైస్. ఇది కూడా బాగుంది. దీనిలో సైజ్ లేదా? 9. నువ్వు మమ్మీ నెగ్లెక్ట్ చేస్తున్నావు. అని కొంచెం మమ్మీని పట్టించుకోను. దిస్ ఈజ్ నైస్ ఆంటీ. ఎందుకంటే ఇది బాగుంది, రెడ్, వెరీ కలర్ఫుల్. ఆంటీ ఫిక్స్ దిస్, పార్టీకి చాలా బాగుంటుంది.
పప్పా కానీ షాపింగ్ వస్తే మీకు షాపింగ్ ఫస్ట్ అయింది. పాప బర్త్డేకి యాక్చువల్లీ మనం షాపింగ్ చేద్దాం. ఆయన వైఫ్ ఉంది కదా నేను. లేడీస్ ఫస్ట్. స్కెచెస్ అండి, ఇది మంచిగా బాగుందండి కలర్. అసలు మీకు చాలా బాగా కళ్ళు వెచ్చి సెరప్ అని అంటారు. కళ్ళు వెచ్చి సెరపు అంటే ఏంటి? స్టోన్స్ పెట్టిన చెప్పులు. ఓ ఇలా కొందాం అను రెండు. అదొకటి ఇదొకటి. ఏం చేస్తున్నారు మీరు? అర్థం చేయించవచ్చు కదా మీ ఆయనకి. కూతురే చెప్తుందా? కూతురు చెప్తేనే వింటారు. ఎవరి మాట వింటారు? ఎవరి మాట వెంట సత్తయ్య. సీతయ్య ఈశ్వరయ్య ఎవరి మాట వింటారు? ఈవిడ మాత్రం ఓపిక ఎక్కువ మా ఆవిడికి పట్టింది. నైస్, గ్రీన్ ఈజ్ నైస్. ఈ చెప్పులు చూసారా ఆంటీ? అసలు ఒక్కటి కూడా నచ్చట్లేదు. ఆయన టైమే తీసుకోలేదు. నేను ఇంకా స్టిల్ పప్పాయి తెస్తున్నారు చూడు అను. సో చిన్నప్పుడు మనల్ని తీసుకొని వచ్చి మనకి చెప్పులు కొనిచ్చి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొనిచ్చే వయసు బాటాకు వచ్చి మేము కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు మనం మన అమ్మ నాన్నని తీసుకొని వచ్చి మనం కొంటున్నాం. బాగుంది కదా. హ్యాపీ షాపింగ్ అయిపోయిందా? నచ్చాయా చెప్పులు మీకు? ఓకే. पापा शॉप्ड आफ्टर हाउ मेनी इयर्स डिड यू शॉप कम फॉर शॉपिंग? कितने सालों के बाद में शॉपिंग को है? वो तो याद ही नहीं है. అది నయ్యి. कितने सालों के बाद? कभी भी मैं लेके आती हूँ तुम पहनती हो. चलो. ఎంత పెద్ద వర్షం అంటే ओ माय गॉड, इतना सालों के बाद में तुम शॉपिंग को आए, इसीलिए इतना हैदराबाद में बारिश है. देखो అవునా కదా మమ్మీ? సో మా నాన్న సంవత్సరాల తర్వాత షాపింగ్ చేయడానికి వచ్చారు కాబట్టి హైదరాబాద్ కూడా కదిలిపోయిందనమాట. మేము ఇంకా డీకాత్లాన్ కూడా వెళ్ళాలి. సో హారిబుల్ రెయిన్. లో వీల్ చైర్ ఎక్కమంటే మా నాన్న ఎక్కకుండా ఆయన అవసరమా వాష్రూమ్కి వెళ్ళి ఇలా వస్తున్నారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏజ్ అయిన తర్వాత చిన్నపిల్లలు అయిపోతారు కదా. అంతే, ఏముంది ఇది రాకే బయట. ఇంత పెద్ద వర్షాన్ని తీసుకొచ్చారు. ఇంత వర్షంలో మనం షాపింగ్ అంకుల్ ఈశ్వర్ షాపింగ్ వచ్చేటప్పటికి గంగా ఆనందంతో ఈశ్వర్ రా. మీకు షాపింగ్ రాగానే గంగా భవని తాండవమా? ఏం కొన్నారు మీరు? ఫ్యానా? చిన్నపిల్లలు ఓకే. ఏ ఈ పిల్ల నాకు అంబ్రెల్లా ఇచ్చింది ఆ రోజు. అమ్మా దొంగ ముఖంది. ఫీల్డ్ ట్రిప్ అని చెప్పింది రాజ్. షీ డిడ్ంట్ గివ్ అ ఛాన్స్. क्या सरप्राइज करी जी तुम्हारी बेटी? లక్ష్మి ఎక్కడున్నావు నువ్వు? ఓ మై గాడ్, వాట్ ఏ బిగ్ సర్ప్రైజ్. యుఎస్ నుంచి వాళ్ళ సిస్టర్ వచ్చారండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నిజంగా ఎంత షాక్, వెరీ బిగ్ షాక్. సో ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ఎండ్ చేసేస్తామేమో మేము. ఎందుకునంటే మేము ఫుల్ పప్పాకి షాపింగ్ చేద్దాము, బర్త్డే షాపింగ్ అనుకొని పప్పాకి మమ్మీకి వచ్చాము. చెప్పులు కొన్నాము, అక్కడ వరకు క్లారిటీ. డీకాత్లాన్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకా షాపింగ్ చేద్దాం అనుకునేటప్పటికి మా చెల్లెలు మామూలు షాక్ ఆఫ్ ద లైఫ్ ఇవ్వలేదు మాకు ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నారు మీరు అందరూ అని అంటే మేము బయట ఉన్నాం షాపింగ్లో. చాలా క్యాజువల్గా చెప్పామన్నమాట. అంటే ఇంటి డోర్ దగ్గర ఎవరు లేకుండా ఏం చేస్తున్నారు అని అనింది. డోర్ దగ్గర అని అంటే వీడియో కాల్ చేసింది. చూస్తే మా మమ్మీ డోర్ దగ్గర అనమాట.
దెబ్బకి మా నాన్న ప్యాంట్ అక్కడ పక్కన పెట్టేశారు. ఇంకా షాపింగ్ లేదు, ఏం లేదు, పదండి ఇంటికి అందరూ అని చెప్పేసి. సో వీఆర్ ఆల్ సో ఎక్సైటెడ్. మమ్మీ అయితే అసలు ఫుల్, మమ్మీ అయితే ఖుష్. మా నాన్న అయితే ఇంకా ఫుల్ ఖుషి, ఎందుకంటే ఆయన బర్త్డే కోసము మా చెల్లెలు ఆల్ ద వే. మమ్మీ మా నాన్నకి ఆనంద బాష్పాలు అంటారు చూడండి, అలా అనమాట. సూపర్ గా ఉండబోతుంది. సో అందుకని వెళ్ళిన తర్వాత మా చెల్లెని ఒక చిన్న ఇది చూపించేస్తాను అంతే, ఎందుకంటే దానికి కెమెరా అంటే ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి ఎక్కువ షూట్ చేయను. సో ఈ ఎపిసోడ్ ఎన్ని నిమిషాలు వస్తే అన్ని నిమిషాలే చూడండి మీరు, అంతే కదా అమ్ము? అంతే. కానీ ఇంక ఇప్పుడు అసలు మామూలుగా ఉండబోతుంది అసలుకి బర్త్డే పార్టీ. మాకు అదొక్కటే ఉండింది. ఎన్నిసార్లు అడిగినా మీకు తెలుసా అసలుకి నా కొడుక్కి ఫీల్డ్ ట్రిప్ ఉంది, వాలంటీరింగ్ కి వెళ్ళాలి, ఇలాంటివి చెప్పింది తప్పిస్తే చూసుకోవాలి. అవును, ఎంత మోసం చేసింది మమ్మీ అసలుకి. అసలు మామూలు షాక్ ఇవ్వలేదండి మా చెల్లెలు మాత్రము. అసలు మేమందరం, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏం తింటావే అని అడిగాను, దాన్ని చూసిన వెంటనే అనమాట. సో నిన్న మనం బయటికి వెళ్ళేటప్పుడు అది ఫోన్ చేసి, సరే నేను బయలుదేరుతున్నాను, నేను వెస్ట్ సైడ్ లో ఉన్నప్పుడు, ఎక్కడున్నావు, నేను వెస్ట్ సైడ్ లో షాపింగ్ కి వెళ్ళాను అనమాట. అయితే ఎక్కడున్నావు, సరే నేను బయలుదేరుతున్నా, నేను వెళ్ళిపోవాలి వాలంటీరింగ్ కి, ఇంకా లేట్ నైట్ అయిపోతుంది, ఇంకా నువ్వు ఫోన్ చేయకు, నేను నీ ఈవినింగ్ ఫోన్ చేస్తాను రేపు అనింది. సరే అని అన్న చాలా క్యాజువల్గా, ఎందుకంటే చాలా సార్లు బతిమలాడాను, రావే నువ్వు ఒక్కదానివే మిస్సింగే మీతో రావే అని అంటే కూడా ఇది చేయలేదు. ఇప్పుడు ఇలా సడన్ గా వచ్చి మాకు షాక్ అంటే షాక్ ఇచ్చింది అనమాట. మా తమ్ముడైతే నమ్మట్లేదు. అంకిత వెళ్ళి ఫోటో పెడితే గానీ వాడు నమ్మనన్నాడంట. ఇప్పుడు అంకిత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది తాళం తీసుకొని. సో అట్లాగా ఇట్స్ సో 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 బ్యూటిఫుల్, ఎక్సైట్మెంట్ కదా అందరికి, అసలు నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉండబోతుంది. నౌ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ. దో శ్రీరామ్, అదితి, ఆరవ్ రాకపోయినా కూడా, ఎస్ అఫ్ కోర్స్ వి విల్ మిస్ దమ్ ఇన్ దిస్ పార్టీ. కానీ మా చెల్లెలు వచ్చింది కదా, చాలు చాలు, రామ్ ఈ సాత్ అంతే. ఓకే, మరి వెళ్ళిన తర్వాత ఒక చిన్న వీడియో మా చెల్లెల్ని చూపించేస్తాను, అంతే. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ చేసేద్దాం, ఓకేనా? చచ్చా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ ఎపిసోడ్ బర్త్డే వ్లాగ్ లో కలుద్దాం. ఇంకా ఆరామ్ సే ఆ జాओ तुम. ఆరామ్ సే ఆగండి అండి, అందరం కలిసి వెళ్దాం. ఆంటీ వెయిట్, ఎంత తొందర అంటే కూతురు వచ్చేసింది ఆంటీకి. ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి. ఎన్నిసార్లు అడిగాను నిన్ను, మీ నాన్న అసలు ఏడుపు వచ్చేసింది మీ నాన్నకి. అయినా ఏమి నువ్వు హలో, నువ్వు అడుగు పెట్టావు యూఎస్ నుంచి, నా పోస్టర్ రిలీజ్ అయింది మీతో. అంతే సక్సెస్, అంతే. ఇంకా అసలు నువ్వు అడుగు పెట్టలేదు నిజంగా, మీతో రిలీజ్ అయింది. ఓ మై గాడ్, వాట్ ఏ సర్ప్రైజ్ మీతో. అసలు ఏంటి మీది ఇది? ఓ మై గాడ్, మామిడి పళ్ళు ఆన్ ది వే. యా సో సర్ప్రైజ్. हेलो, सुपर सरप्राइज. मैं कुछ दिन पहले अनुजी को पूछी ना, she said कि इस बार नहीं आएगी. Then she said I will call Neetu Didi and ask. we never expect, you know. Then I Salo, told her we maybe she never. will surprise you. No, how? At least किसी को तो बोलना आनी को, या फिर how she will come. అని అయితే అసలు నథింగ్. Ani was not వస్తున్నాడు ఇప్పుడు, ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు ఇంకా అనుదిది గయా భాడ్ మే. అనుదిదితో వాడికి ఏం పని లేదు. 7 days అనుదిది ఇస్ ఫ్రీ. మిద్దిది You should record the one year. Exactly same thing. Let us hope he acts in the same way. ఓపెన్. My dear, Willy Raka is in the house.
పాపం అను అసలు వైట్ షర్ట్ बुलंद है टिश्यू చూసావా ఎక్కడ అనుది ఇది ఇంకా అను దీది గయా బాడ్ మే దిస్ 1 వీక్ అను దీది ఇస్ ఫ్రీ